ఎమ్మెల్యేల జంపింగ్ వార్తలు కారు పార్టీని కలవరపెడుతున్నాయి. అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యేలు నేరుగా సీఎంని కలవటం పార్టీలో చర్చనీయాంశమైంది. వీరితో పాటు ఎంపీలు హస్తం పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం బీఆర్ఎస్ హైకమాండ్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నేతల్ని కాపాడుకునేందుకు గులాబీ అధినేతే రంగంలోకి దిగారు. అభివృద్ధి పనులకు సీఎం మంత్రుల్ని కలవాల్సి వస్తే పార్టీకి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. బీఆర్ఎస్ హైకమాండ్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తుండటం పార్టీ పెద్దలను కలవరపెడుతోంది. అధికార పార్టీలో చేరితే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. కారు దిగి కాంగ్రెస్ లో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సంకేతాలు కూడా ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 5గురు ఎమ్మెల్యేలు రేవంత్ తో భేటీ అయ్యారు. మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఇతర కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. ఆయా నేతలతో సమావేశాల్లో తాము కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంకేతాలిచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే అభివృద్ధి పనుల కోసమే సీఎం మంత్రులను కలిసినట్టు ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మరోవైపు కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు రానున్న 2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినట్లుగా తెలిసింది. త్వరలోనే సీఎం రేవంత్ ను కలుస్తామని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మీడియాతో చిట్ చాట్ లో చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎంతో భేటీ అయ్యారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రిని కలిశారు. గ్రేటర్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు నగర శివారుల్లోని ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. గతంలో బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించి మొన్న ఎమ్మెల్యేగా గెలిచిన నేత కూడా కాంగ్రెస్ లో చేరడానికి తమ సన్నిహితులతో లాబియింగ్ చేస్తున్నట్లు తెలిసింది. గతంలో కాంగ్రెస్, టీడీపీలో ప్రజా ప్రతినిధులుగా ఉండి తర్వాత బీఆర్ఎస్ లో చేరిన వాళ్లలో ఎక్కువ మంది పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. వాళ్లు రేవంత్ టీంలో క్రియాశీలకంగా ఉన్న నేతలతో టచ్ లోకి వెళ్లి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం. తమ వ్యాపారాలు, ఆస్తులను కాపాడుకునేందుకు కొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. కొత్త ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరును కొంతమంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు తప్పుపడుతున్నారు. కొత్త ప్రభుత్వానికి టైం ఇవ్వాలని, సీఎం రేవంత్ ని ఎప్పుడైనా కలిసి ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. హామీల అమలుపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే వరకు వేచి చూడాలని సూచిస్తున్నారు. సీఎం రేవంత్ ను ఉద్దేశించి కేటీఆర్ చేసిన కనకపు సింహాసనమున ట్వీట్ ను మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఆఫ్ ది రికార్డ్ గా తప్పుపడుతున్నారు. రేవంత్ వ్యాఖ్యలపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే వరకు ఆగే ఓపిక లేకపోతే ఎలా అని సీనియర్ ఎమ్మెల్యే కామెంట్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులని ఓడిపోయిన తర్వాత కూడా రిపీట్ చేస్తున్నారని, అందుకే పొలిటికల్ గా సేఫ్ జోన్ చూసుకునే పనిలో ఎక్కువ మంది నేతలున్నారని పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు.